రైట్, మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మన ప్రియులు రాజు భవ్యలతమ్మ దంపతులను దేవుడు ప్రేమించి ఈ విధముగా వారి కుటుంబములో ప్రత్యేకమైన ఉపవాస ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడెంతో కృప చూపించి ఉన్నారు. ప్రియులారా, గూగుల్ మీట్లో ఉన్న మీ అందరికీ, అలాగుననే యూట్యూబ్ లైవ్లో వీక్షించుచున్న మీ అందరికీ, ఎస్పెషల్లీ ఆఫ్లైన్లో ఈ స్థలములో కూర్చున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, కొన్ని రోజులుగా మనం ఉపవాస ప్రార్థనలో మనము గడుపుచున్నాం. ఈరోజు ఆత్మీయ పిల్లలు రాజు భవ్యలత ఇద్దరు కలిసి కొంత సమయమును దేవునితో గడిపే కృపను ప్రభువులు వారికి ఇచ్చారు. నేను ఆశపడుతున్నాను, మనము దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును దేవుడు తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల యొద్ద నుండైనా జవాబు ఆలస్యము కావచ్చు, కానీ దేవుని యొద్ద నుండి జవాబు ఏమాత్రము కూడా ఆలస్యము కాదు అని ఒక సేవకునిగా ఈ సమయములో నేను ఈ మాటలు తెలియపరుస్తున్నాను. 21వ కీర్తన, అందులో దేవుని దాసుడైన రాజైన దావీదు గారు ఇలాగూ పాడుతూ 2వ చరణములో, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచు ఉన్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచు ఉన్నావు. ఇక్కడ అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన ఎప్పుడు కూడా అంగీకరించకుండా ఉండే దేవుడు కాదు. ఈ మాటని ఇలా చెప్పాలనుకుంటున్నాను. మనము చేసే ప్రార్థనకు వెంటనే స్పందించేవారు ఎవరైనా ఉన్నారు అనంటే, ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి, గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంటులోనైనా ఒక అర్జీ మనం పెట్టుకుంటే మినిమం ఒక వారం రోజులైనా సమయం పడుతుందా లేదంటారా? వెళ్ళగానే పని అయింది అని అంటే అదొక అద్భుతమే అని మనం చెప్పుకోవచ్చు. మొన్న ఈ మధ్య ఒక చిన్న వేరే పాస్టర్ గారికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కొరకు మేము వెళ్తే ఆర్ఐ గారి దగ్గరికి వెళితే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళమంటాడు, ఇంకొక ఆయన దగ్గరికి వెళితే ఆర్ఐ దగ్గరికి వెళ్ళమంటాడు, ఆర్ఐ గారి దగ్గరికి వెళితే
డీటీ గారి దగ్గరికి వెళ్ళమంటాడు. డీటీ గారి దగ్గరికి వెళితే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళు. ఇవన్నీ ఒక 2 రోజులు చూసి ఒకటే మాట చెప్పా, నీకు ఎంత కావాలో చెప్పన్నా. ఇక ఓపిక లేదు. ఇక 2 రోజులు పనులు మానుకొని ఆ పాస్టర్ గారు వచ్చి ఇద్దరం కలిసి వెళుతుంటే ఆ పక్కకు తీసుకెళ్ళి ఒకటే మాట చెప్పాను, అది కాదు పాస్టర్ గారు, మాకు డబ్బుల గురించి కాదండి, మరి ఏంటి లేటు అంటే. ఎంత సహనాన్ని కోల్పోయామంటే, ఎందుకు నేను ఈ మాట చెప్పవలసి వస్తుందంటే ప్రియులారా, మనుష్యుల దగ్గరైన కొంచెం ఆలస్యం జరుగుతుందేమో కానీ దేవుని యొద్ద ఎక్కడ ఆలస్యమో లేదు అని దేవుని దాసుడైన కీర్తనకారుడు ఇలాగూ ఒక చక్కని మాట వ్రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చదివినప్పుడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఈ మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే ప్రియులారా, మనము ఆరాధించుచున్న మన దేవుడు ఆయన యొద్దకు వచ్చు వారి విజ్ఞాపన వింటున్నారా, ఆయన ఎప్పుడు కూడా వినకుండా ఉండే దేవుడు కాదు, చేయకుండా ఉండేవాడు కాదు. వెనుటకు చేయుటకు ప్రభువైన యేసయ్య ఏమై ఉన్నారు అంటే ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని మాట్లాడుచున్నాడు. దేవుని యొద్ద ఏది మనము విన్నవించినా, ఆయనకు మనము ఏది చెప్పవలసి వచ్చినా, ఆయన తప్పనిసరిగా దేవుని వాక్యములో మనము గమనించినప్పుడు ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నవాడు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనమును మనం చదివితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమయ్యారు అంటే అంగీకరింపబడ్డారు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. రోదనతో ఉన్నటువంటి వారు, కన్నీళ్లతో ఉన్నటువంటి వారు మరణము నుండి రక్షింపగల వానికి ఏం చేశారంటే ప్రార్థనలు చేశారు, యాచనలు చేశారు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన వారందరి ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివినప్పుడు, దానియేలు ప్రవచన గ్రంథము 6:20, 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును
పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగెనా అని అతనిని అడిగాడు. అడిగింది ఎవరో అంటే మంచి మాట చెప్పావు, దావీదు గారికి మనం దండేసి శాల్వా కప్పాల, టక్కని చెప్పేశాడు. ఈ మాట ఏమండి దానియేలు అడుగుతుంది ఎవరు అంటే దానియేలు కింద పనిచేసే ఒక అసిస్టెంట్ కాదు ఇది మాట అడిగింది. దానియేలు దగ్గర ఉన్న పరిచారకుడు కాదు అడిగింది, లేకపోతే దానియేలు ప్రక్కన ఉన్నటువంటి స్నేహితులు కాదు అడిగింది. ఎవరు అడుగుతున్నారు అంటే బబులోను దేశానికి చెందిన ఒక అన్య దేశపు రాజు. ఆ రాజు దానియేలు అడుగుతున్నాడు. దానియేలు గుహ దగ్గరకు వచ్చాడు. ఏ స్వరంతో వచ్చాడు? దుఃఖ స్వరముతో వచ్చాడు. ఆయనకు కూడా బాధ అనిపించింది. అయ్యో, ఇంత భక్తి కలిగిన వాడిని సింహాల బోన్లో వేశానే, ఇంత ప్రార్థనాపరుణ్ణి నేను సింహాల బోన్లో వేశానే, ఇంత నమ్మకమైనటువంటి వారిని సింహాల బోనులో వేశానే అని దేవుని పిల్లలారా, రాజైనటువంటి వాడు దానియేలుకు కలిగిన ఆ సమస్యను చూచి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనకు కూడా ఏడుపు వచ్చింది. కొంతమంది పార్టీలు ఉంటాయి, కొన్ని పార్టీలలో దేవుని పిల్లలారా సర్పంచ్ ఎన్నికలప్పుడు డి అంటే డి అంటారు కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు డి అంటే డి అంటారు. ఒకవేళ ఎవరు చనిపోయారు అనుకోండి, అప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి సంతాపాన్ని తెలియపరచి, చనిపోయిన వ్యక్తి మామూలుడు కాదు, చాలా నాకు మంచి స్నేహితుడు అంటాడు. వత్తదే మంచి స్నేహితుడు అంటాడు. ఎలక్షన్లో వస్తేనే గొడవ పెట్టుకుంటారు ఇద్దరు. ప్రాణాపాయ స్థితి వస్తే, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే, ఈ మధ్య మన ప్రియులు వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ గారు చనిపోయారు. ఆ మదన్ లాల్ గారు చనిపోతే చాలామంది ప్రత్యర్థులు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చారు. అక్కడ మా తమ్ముడు ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి మా తమ్ముడు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. నన్ను పక్క పిలిచి చెబుతున్నాడు, అన్న వీళ్ళు దొంగలన్న, వీళ్ళంతా మామూలు కాదు, వీళ్ళంతా ముదుర్లు, వీళ్ళందరూ బ్రతుకున్నప్పుడు ఒక్కడు అయ్యో అనలేదు, కానీ చనిపోయినాక వచ్చి అయ్యో అని ఏడుస్తున్నారు, దొంగేడిపు ఏడుస్తున్నారు అని చెప్పాడు. రాజకీయం అలాగే ఉంటుంది తమ్ముడా, అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పానంటే, సాక్షాత్తు ఒక రాజు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అగ్నిగుండములో వేయబడుట చూచి చలించిపోయాడు. రాజు లాంటి వాడు చెలించడానికి, జాగ్రత్తగా వినండి, దానియేలు ప్రార్థన ఉపయోగపడింది. అన్యదేశపు రాజు ఏడవటానికి గుహలో ఉన్న, సింహాల బోనులో ఉన్న దానియేలు చేసిన ప్రార్థన అతనిని కలిచివేసింది. అతన్ని దేవుని పిల్లరా దుఃఖస్వరముతో ఉండేటట్టుగా చేసింది. వచ్చి పిలుస్తూ అంటున్నాడు. ఒక మాట చెబుతా, జాగ్రత్తగా వినండి. వేసింది ఎక్కడ? సింహాల బోనులో. చెప్పండి, వేసింది ఎక్కడ? సింహాల బోనులో. రాజుగారికి కూడా ఒక సందేహం ఏంటంటే, ఇంకా బ్రతికే ఉన్నాడంటావా అనుకున్నాడు. ఏమో, వాస్తవానికి బ్రతకడానికి అవకాశాలు లేవు. బ్రతకడానికి అవకాశం లేకపోయినా రాజుకు ఒక విశ్వాసం ఏంటంటే, ఎక్కడో ఒక చిరు ఆశ, దానియేలు బ్రతికే ఉంటాడు అని ఒక నమ్మకం కలిగింది ఆయనకు. వాస్తవానికి నేనైతే, అరే దానియేలును చంపే ఉంటాయి,
మీరు వెళ్ళండి, అక్కడొక మొక్క అక్కడొక మొక్క మిగిలి ఉంటుంది, మీరు తీసుకొని రండి అని చెప్పాలి వాస్తవానికి. కానీ రాజు గుహ దగ్గరికి వచ్చి అంటాడు, ఏమంటున్నాడు ఆ మాట చదవండి. దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విచిత్రమైనటువంటి వింటున్నారా ఆలోచన అన్య దేశపు రాజుకు కలుగుటకు దానియేలు చేసిన ప్రార్థన ఉపయోగపడింది అని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము గుహలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, అరణ్యములో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, గాఢాంధకారపు లోయలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, చీకటి కలిగిన గుహలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. మన పెదవుల నుండి వచ్చుచున్న ప్రార్థన మానక దేవుడు అంగీకరించువాడుగా ఉన్నాడు. అంగీకరించాలి. దేవుని బాహుబలము మీరు పొందుకోవాలి. దేవుని బాహుబలము ద్వారా కలుగుచున్న ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి అంటే, నా ప్రియమైన దేవుని ప్రజలరా, నా ప్రియమైన దేవుని సంఘమా, ఇటువంటి ఉపవాస కూటాలలో మనం తప్పనిసరిగా పాలు పంపులు పొంద బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇంకొక విషయాన్ని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును. నీతిమంతులు ఆశించునది వానికి దొరుకుతుంది. ఇక్కడ ఎవరైనా భక్తిహీనులు ఒకవేళ ఉంటే అంటే మిమ్మల్ని కాదు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. భక్తిహీనులు ఎవరైనా ఉంటే కనుక వారు దేనికి భయపడతారో అదే వాని మీదకు వచ్చును అంటున్నాడు. అమ్మో పడుద్దా ఏంది పడుద్ది అంతే. అసలు పడేదానికి ఆలోచన లేదు అసలు. పాపం నీ మీద కానీ నీ ప్రక్కన కానీ పడాలి అందరికి ఆలోచన లేదు. ఆలోచన కల్పించింది ఎవరు? మనమే. పడుద్దా ఏంది వస్తుందా ఏంది అవుద్దా ఇవన్నీ వెనక ఏముందంటే మనలో భక్తిహీనత. నా ప్రియమైన దేవుని ప్రజలారా, సొలొమోను గారు చక్కగా వివరించాడు. భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వాని తల మీదకు వచ్చును, కానీ నీతిమంతులు ఆశించినది. వాడుక బైబిల్ భాషలో తెలుగులో ఆశించున్నది అని వ్రాయబడింది, కానీ వాడుక బైబిల్ భాషలో నీతిమంతులు మనవి చేసుకున్నది అని వ్రాయబడింది. మనవంటే అర్థం ఏంటి? ప్రార్థన, విన్నపం, విన్నవించుకోవటం, అడగటం. నీతిమంతులు అడిగినది దేవుడు వారికి దొరికేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఆయన సన్నిధిలో దేవుని పిల్లలం అని పిలువబడుతున్న మనం తప్పనిసరిగా మనము ప్రార్థన అనుభవంలోనికి మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. హల్లెలూయా. దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు 20వ కీర్తన 5వ చరణం చదవండి. 20వ కీర్తన 5వ భాగం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును గాక. ఆ మాట అన్నప్పుడు అందరూ స్వరమెత్తి ఆమేన్ అంటే ఎంత బాగుంటుంది కదండి. ప్రియులారా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాం. ఏమండి, ఒక మాట అంటారు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాడు ఆయన. అందులో కొద్దిదే ఉండవచ్చు, అందులో గొప్పదే ఉండవచ్చు. శాంసన్ అనబడిన ఒక గొప్ప న్యాయాధిపతి బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటాడు. పేరు చెప్పండి, మిమ్మల్ని అడిగేది. పేరేం పేరు? శాంసన్. ఇంగ్లీష్లో, తెలుగులో సంసోను అని చెప్పబడింది. సంసోను అనబడిన ఒక వ్యక్తి ఎంత బలాఢ్యుడు అంటే అంత బలాఢ్యుడు. దవడ ఎముక అది పచ్చిగా ఉంది. ఏ ఎముక? గాడిద దవడ ఎముకను పట్టుకొని ఒక్కరోజే 3,000 మందిని చంపాడు. పచ్చి దవడ ఎముక దేంది? గాడిదది. ఎంత బలాఢ్యుడు అంటే అంత బలాఢ్యుడు. బైబిల్ గ్రంథములో బలానికి నిదర్శనం ఎవరంటే శాంసన్, సంసోను. మొత్తానికి తనకున్న బలాన్ని కోల్పోవలసి వచ్చింది. కోల్పోయినటువంటి వాడు ఫిలిస్తీయులు పట్టుకొని బంధించారు. తల వెంట్రుకలు గొరిగించారు. బోడగుండు అన్నట్లుగా. బోడగుండు దేనికి సాదృశ్యం అంటే యూదులకు అవమానానికి సాదృశ్యం. అందుకే ప్రభు అన్నాడు, నీ తల మీద ఎప్పుడు మంగళ కత్తి పెట్టవద్దు అని చెప్పాడు. యూదునికి అందం ఏంటంటే తల వెంట్రుకలే. ఎన్ని తల వెంట్రుకలు ఉంటే, ఎంత పొడవు ఉంటే అంత అందం దేవుడు యూదులకు ఇచ్చాడు. పొరపాటున చదవండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. అందులో కొన్ని భాగాలు ఇలాగూ మనకు కనబడుతూ ఉంటాయి. చదువుననా? 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకు ఉండుము. అపవిత్రమైనదేదియో తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద ఏమండి మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాడు. ఎవరైనా సంసోను చెప్పండి అందరూ.
మాట్లాడండి కొంచెం మంచిగా, మనుషులతో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. ఎవరైనా పేరు సంసోను. తల్లితో ప్రభువు చెప్పాడు, అమ్మాయి నీకే చెప్తున్నాను, మధ్య మధ్యలో అట్లాంటి అలవాటు చేయమాకు, భలే కొద్దిగా దాగయ్యా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే మా తాతయ్య తీసుకొచ్చేవాడు. ఏంటది కళ్ళు, కొద్దిగా దాగయ్యా, భలే తీయగా ఉంటుంది అయ్యా. మళ్ళీ అనేది మా తాతయ్య, అమ్మకు చెప్పనులే నేను కొద్ది దాగు అని అనేది. ఎప్పుడూ తాగలేదు. పిల్లలకు కూడా అక్కడక్కట్లాంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటి జోలికి మనం వెళ్ళవద్దు. ప్రభు ఏం చెప్పాడు? మద్యము తాగవద్దు, అపవిత్రమైన దేదియు కూడా తినవద్దు. ఏమండి, తినకపోతే ఏంటి? మనలో మాట, అది తినకపోతే ఏంటి అంటున్నా. వాళ్ళు అంటారు, ఎప్పుడు తింటాను మా బిడ్డ, అప్పుడప్పుడేగా, అప్పుడప్పుడు కొద్దిగా తినరాదు. ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు అబ్బాయి అని మనల్ని మభ్యపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటు ఇటు చూసి, పోనీళ్ళు ఇక్కడ ప్రార్థన పోయేళ్ళు ఎవరు కూడా లేర్లే, పెట్టేసాయి. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అపవిత్రమైన దాని జోలికి కూడా నీవు వెళ్ళొద్దు. ఏం లేదయ్యా, తెల్లాజామున పోయి చెవు ఒక్కటే కోసుకొని వచ్చినావు. అక్కడ ఏం కోసారండి? అక్కడ ఎక్కడ ఆడన్న కోసారు. చెవు ఎంత ఉందయ్యా? అంత ఉంది. అపవిత్రమైన వాటి దగ్గరకు వెళ్ళొద్దు సుమి. ప్రభువు నీ నుండి ఆశిస్తున్నాడు. అది ఎంత బలాఢ్యుడంటే అంత బలాఢ్యుడు, బలమైనటువంటి వాడు, పరాక్రమము కలిగినటువంటి వాడు. నన్ను ఈ దగ్గు వెంటాడుతుంది. స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టండి, ప్రభువుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి బలాఢ్యుడు, బలమైనటువంటి వాడు ఏం కోల్పోయాడంటే బలమును కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? బలమును, దేవుడిచ్చిన బలాధిక్యతను కోల్పోయాడు. ఇప్పుడు మనోడి పరిస్థితి ఎట్టుందో ఒకసారి వద్దాం. చూడండి 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు, సంసోను గట 7 జడలు వేసేంత జుట్టు ఉందట. ఒక్క జడ కాదు, మన పిల్లలకు 2 జడలు వేస్తే తలప్రాణం తోకొస్తుంది. ఏంది మమ్మీ, వదిలిపెట్టి మమ్మీ, ఒకటే మమ్మీ, ఒక్క జడకే. సంసోనికి ఎంత జుట్టు ఉంది? 7 జడలు వేసేంత విస్తారమైనటువంటి ఆ జుట్టు. ఇందా చెప్పాను కదా, అది బలమునకు గురుతు, అందానికి గురుతు, అధికారానికి గురుతు. అట్లని మగవాళ్ళందరూ జుట్టు పెంచుకొని తిరగొద్దు. అది పాత నిబంధన కాలం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం. చక్కగా నీట్గా కటింగ్ చేయించుకొని తిరగాల. బోడ కటింగులు, ఒక పక్క కట్ చేయించుకోవటాలు, మధ్య 2 ఘాట్లు పెట్టించుకోవటాలు. నాకు కూడా కటింగ్ చేయటం వస్తుంది. మీరు నాకు కటింగ్ ఇస్తే నేను మీకు కటింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఎన్నట 7 జడలు.
ఏం చేసిందట తల్లి మహానుభావురాలు,